సార్ నమస్తే. నమస్తే రామరామన్ గారు. గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మీద ఇదే సోలార్ ఒప్పందాలు చేసుకుంటే రాగానే రద్దు చేశాడు జగన్ రెడ్డి. తను వచ్చిన తర్వాత సెకీని అడ్డం పెట్టుకుని దోచుకునే ప్రయత్నం మొదలుపెట్టి ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు అది గుదిబండలా మారింది రాష్ట్రానికి. దోపిడీ ఒక ఎత్తు, ఈ అడ్డదారిలో దోపిడీ ఒక ఎత్తు. ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో దోపిడీ ఇది. దీని మీద మా ప్రజలకు మీరు పూర్తిగా విశ్లేషిస్తారని. గత ప్రభుత్వం నిర్వహించినటువంటి దీనికి సంబంధించి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం అప్పటి పక్క రాష్ట్రాలు కొన్నటువంటి విద్యుత్ ధరలతో పోల్చుకుంటే తక్కువలో కొనటం కూడా జరిగింది. ఆయన ఒప్పందాలు అలా చేసుకున్నారు. దానికి పెద్ద రాద్ధాంతం చేసి నష్టపరుస్తున్నారు, దీంట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పని ఆ ఒప్పందాలను రద్దు చేసుకొని తిరిగి ఈయన 25 సంవత్సరాలు. ఇక్కడ విశేషమైంది ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. సెకీ అంటే మధ్యవర్తిత్వం వాళ్ళే వహిస్తారు, వాళ్ళు తయారు చేసేది కాదు. వేరే వాళ్ళు తయారు చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు రాష్ట్రాలకు ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రాల దగ్గర నుంచి తీసుకుంటారు, ఆ డబ్బులు వాళ్ళకి చెల్లిస్తారు. అంటే పారిశ్రామికవేత్తలకి రాష్ట్రానికి మధ్యలో అనుసంధానంగా వాళ్ళు ఉంటారనమాట. కమిషన్ ఏజెంట్ లాంటి అంతే. దానికి సంబంధించినంత వరకు చేసుకుంటే తప్పు కాదు. అదనంగా పక్కవాళ్ళు చెల్లించే దానికంటే అదనంగా చెల్లించడంతో పాటు 25 సంవత్సరాలంటే దీనికి గత ప్రభుత్వం చేసుకున్న దానప్పుడు అప్పుడే పయ్యావుల కేశవ్ గారు, ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు, అప్పుడు శాసనసభ్యులు, అలాగే సిపిఐ రామకృష్ణ గారు ఇద్దరు కూడా న్యాయస్థానానికి కూడా వెళ్ళటం కూడా జరిగింది. ఎంత నష్టం రాబోతుంది ఏంటని చెప్పి ఆ రోజు వివరంగా పొందుపరిచి న్యాయస్థానానికి వెళ్ళటం కూడా జరిగింది. సరే, అప్పటి ప్రభుత్వం దాన్ని పక్కకు నెట్టేసింది, సరిగ్గా స్పందించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం, గతంలో అమెరికాలో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి దీని అంశం మీదే ఆదానికి సంబంధం ఉందని చెప్పని 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచంగా ఇచ్చాడని అమెరికా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విచారణ సంస్థ నిగ్గు తెలిసింది, దాన్ని ప్రచురించింది, హడావుడి కూడా అయింది. మరి దానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో దీన్ని పరిశీలించే ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు మీరన్నట్టు ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 7000 మెగావాట్లు ఇవ్వాలి, దానికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 2500 మెగావాట్లు తయారై ఉంది, గతంలో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఏంటి పని మొదలు పెడదామని చెప్పి వాళ్ళు తొందర పెడతా ఉన్నారు. ఇది గనక ఒప్పందానికి అనుగుణంగా ముందుకెళ్ళామనుకోండి, 25 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయల పైన ప్రజలపైన భారం పడుతుంది. లేదు ఇప్పుడు కనుక ఇప్పుడు తప్పించుకున్నాం అనుకోండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని 2,900 కోట్ల రూపాయలు కట్టాలా, దానికి మిగిలింది ఏదో కలిపి 3,200 కోట్ల దాకా అవుతుందని చెప్పని అంటా ఉన్నారు, ట్యాక్సులతో కలిపాడు. చూడాలి మరి ఇది కనుక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఏదన్నా తగ్గించుకునే ఆలోచన ఉంటే చేసుకొని దాన్ని ప్రజల మీద భారం పడకుండానే ఈ ప్రభుత్వం చూస్తుందని మనం భావించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి చెప్పి ఒప్పించగలరనే నమ్మకం అయితే నాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రం మీద ఇంత భారం పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా బలవంతం చేస్తుందని అయితే నేనైతే భావించట్లేదు. సెకీ వాళ్ళని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని బలవంతం చేస్తారని అయితే నేనైతే భావించట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తుకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకునే క్రమంలో మొన్న ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగులు విద్యుత్ ఇక్కడే తయారయ్యే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. దానికి తోడు ప్రధానమంత్రి సూర్య గారు అని చెప్పని సరికొత్తగా వాళ్ళు కూడా తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని కేంద్ర పెద్దలతోటి ఒప్పించి మెప్పించి రద్దు చేసుకుంటే ఉభయలకు కూడా మేలనేది అయితే నా యొక్క భావన. సెకీతో ఒప్పందం మరో హిందూజాలా అవుతుందా అని ప్రజల అభిప్రాయం. దానికి దీనికి సంబంధమే ఉండదండి. ఇప్పుడు అపరాధ రుసుము అయితే కట్టాలి కాబట్టి అపరాధ రుసుము చెల్లించేస్తే 1,00,000 కోట్లు ఎక్కడ, అది 25 సంవత్సరాలు ఈ భారం పెంచుకుంటూనే వెళ్ళాలి కదా. సహజంగా ఇప్పుడు మీరు గమనించండి, విద్యుత్తు 10 రూపాయలు, 14 రూపాయలు, తర్వాత 12 రూపాయలు, ఇవాళ 3 రూపాయలకు వచ్చేసింది. ఈ సౌర విద్యుత్ శక్తులకి ఇప్పుడు 3 రూపాయలకు వచ్చేసింది కదా. అంటే తగ్గుకుంటా వస్తుంది కాలక్రమేణా, ఉత్పత్తులు పెరుగుతున్నాయి, అలాగే విద్యుత్తు ధరలు కూడా తగ్గుతూనే ఉన్నాయి. దీన్ని గమనించుకుంటే మనం భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన కావచ్చు, ప్రధానమంత్రి గారి ఆలోచన కావచ్చు, ఇంటి ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని కలగజేస్తున్నారు. కాబట్టి ఒక
ఇంట్లో మామూలుగా మహిళ కూడా పారిశ్రామికవేత్త అయ్యే అవకాశం వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని హిందూజాకి దీనికి పోల్చుకోవాల్సిన పని ఉంటుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్ర కార్పొరేషనే కాబట్టి నరేంద్ర మోడీ గారు కల్పించుకుంటే ఆ 3,200 కోట్ల రూపాయల భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన అమరావతికి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయల యొక్క గ్రాంట్కి సంబంధించింది కూడా మనం 1,500 కోట్ల రూపాయలు కట్టాలి, 10%. అది కూడా కేంద్రమే బరాయించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో ఆర్థిక మంత్రి గారితో కూర్చొని మాట్లాడితే నిస్సందేహంగా కూడా అపరాధ రుసుము లేకుండానే చేసుకోగలరన్న నమ్మకం అయితే నాకుంది. అదే నేను చెప్తుంది, ఆయన మీద ఉన్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథం కూడా రెండూ తోడవుతాయి అని అయితే మాత్రం నేను నిస్సందేహంగా భావించగలను. ఎందుకంటే విద్యుత్ సంస్కరణలో మొట్టమొదటి కూడా ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ కొత్త అయితే ఏం కాదు. ఈరోజు ఉత్పత్తిని మనమే ఉత్పత్తి చేసుకొని రేపొద్దున పోలవరం కూడా పూర్తయిందనుకోండి, ఈ సూర్యగర పథకం కావచ్చు, పోలవరం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా రేపొద్దున పోలవరం పూర్తయిపోతే బలకచెల్లదానికి సంబంధించినంత వరకు ఆ నీరు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఆయన ప్రణాళిక చూసుకుంటూ ఉంటే భవిష్యత్తులో చాలా మిగులు విద్యుత్తు పక్క రాష్ట్రాలకు మనం అందించే అవకాశం అయితే నిస్సందేహంగా ఉంటుంది. కాబట్టి అంత చౌకగా రాబోయేదాన్ని 25 సంవత్సరాలు ఇదే ధరలతోటి కొనసాగించాలి అంటే మాత్రం రాష్ట్ర ప్రజలకు పెనుభారమే. 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం అయితే కాదు కదా. అవునండి. ఆ భారం మళ్ళీ రేపొద్దున విద్యుత్ ఛార్జీల మీద వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళాల్సిందే కదా. నేను తగ్గిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు, రేపొద్దున తగ్గించలేదనుకోండి ఆయనకు కూడా ఇబ్బంది, రాజకీయంగా ఇబ్బంది, రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది. కాబట్టి రెండు విషయాలను కూడా ఇక్కడ ఆర్థిక మంత్రి గారిని కావచ్చు, సెకీని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాబట్టి ఆ విధంగా వెళ్ళి దీన్ని రద్దు చేసుకుంటే బాగుంటుందని అయితే నా అభిప్రాయం. సరే, అమెరికాలో కేసు నమోదు అని చెప్పారు ఇందాక మీరు. ఆ కేసులో జగన్ రెడ్డి కూడా ముద్దాయానండి. అంటే వాళ్ళు అక్కడ ఆదాని వరకే చూసుకుంటారు. అతను లంచం ఇచ్చినట్టు వాళ్ళ యొక్క విచారణలో వెల్లడైంది. ఎవరికి ఇచ్చారు ఏంటనే తెలియలేదు. జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఈయన మీద చర్యలు ఏమి ఉండమంటారా? అంటే లంచం తీసుకోవడం కూడా తప్పే కదా. నిస్సందేహంగా ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు రేపొద్దున ఈ కొనుగోలు విషయం కనుక విచారణ చేపడితే అతను కనుక లంచం ఇచ్చినట్టు కనుక ధృవీకరణ వస్తే మాత్రం నిస్సందేహంగా ఇబ్బంది అయితే అతనికి ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకి ఎంత తప్పు, తీసుకున్న వాళ్ళది అంతే తప్పు కదా. అంత ట్రాన్సాక్షన్ అంటే ఆన్లైన్లో జరిగి ఉంటుంది, క్యాష్గా జరిగి ఉంటుంది. కాబట్టి దొరికితే పక్కాగానే కేసు బుక్ అయ్యే అవకాశం ఉంది. జగన్ ఆన్లైన్లో జరిగిందని మీరు ఎందుకు భావిస్తున్నారు? అంటే ఆస్తుల రూపాయలను ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయంటారా? విదేశాల్లో ఇవ్వచ్చు కదా, ఇవాళ జరుగుతుందంతా అంతే కదా. చూస్తూ అంటే ఈ దేశం నుంచి పారిపోయిన వాళ్ళందరూ మరి ఇన్ని సంవత్సరాలు ఎన్నిక రాకుండా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే అక్కడ నేరం నిరూపణ అయితే అక్కడ కేసుతో పాటు ఇండియాలో కూడా కేసులు పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారు జగన్ రెడ్డి మీద? అదేదో మన ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అది కూడా నీరు గారిపోయేటట్టే ఉందిగా. దోపిడీకి అర్హత కల్పిస్తున్నాడా? అంతే కదా. ఇట్లాంటివన్నీ పక్కన పడే ఆలోచన కనపడతా ఉంది కదా. కాబట్టి దానివల్ల ఉపయోగం జరుగుతుందని. కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది సెకీతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఏదన్నా కనుక ముడిపెడితే సెకీకి ఇబ్బంది. కానీ సెకీ ఆ ధర నిర్ణయించింది కాబట్టి సెకీకి వచ్చిన నష్టమైతే ఏం లేదు. దాన్ని బలవంతం చేసి నువ్వు సెకీతో ఒప్పందం చేసుకోవని అని చెప్పని ఆదాని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే ఇదిగో ఇంత డబ్బులు తీసుకొని దాన్ని ఒప్పందం చేశాడని చెప్పని అమెరికా విచారణ సంస్థ తేల్చింది. కాబట్టి అది ఆదానికి ఇబ్బందే, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. అది కనుక నిరూపితం అయితే. చూశారుగా ప్రజలారా, జగన్ రెడ్డి దోపిడీ ఎన్ని రకాలుగా ఉందో. ఇది వైట్ కలర్ అఫెన్స్, వైట్ కలర్ దోపిడీ. మనకి ఈ సెకీ ఒప్పందం, దాని వెనుకున్న నేపథ్యం గురించి అనేక విశేషాలు చెప్పిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.